నేను రీసెంట్‌గా ఒక నార్మల్ హెల్త్ చెకప్‌కి వెళ్ళాను. నేనక్కడ ఒకటి చూసాను. ఒక విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ 7 మంత్స్ టు 8 మంత్ క్రాస్ అవుతుందింకా. కానీ తనకి నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే కాదు. ఐవీఎఫ్ అలా చేశారంట. వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. ఆ అమ్మాయి ఉంది. వాళ్ళ అత్త, మామ, అమ్మ, నాన్న ఇద్దరు ఉన్నారు. వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. అక్కడ ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? తనకి బేబీ అన్నది మూమెంట్స్ చాలా తక్కువున్నాయంట. తను తొందరగా అలర్ట్ అయ్యి హాస్పిటల్‌కైతే వచ్చేసింది. డాక్టర్ స్కానింగ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఇమ్మీడియేట్‌గా సి సెక్షన్ చేయాలి. లేకుంటే ఛాన్సెస్ లేవు. సో, 90% అయితే ఛాన్స్ ఇవ్వలేదు బేబీకి అండ్ మదర్‌కి కూడా. ఎవరినో ఒక్కరినే మేము సేవ్ చేయగలమని చెప్పారు. కానీ అక్కడ ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ మాత్రము చాలా భయమేసింది నాకు ఆ సిట్యుయేషన్‌లో ఉంటే చూస్తుంటేనే. ఆ అమ్మాయి తీసుకునింది, నాకేమైనా పర్లేదు, నా బేబీ బాగుంటే చాలు అని అంటోంది. వాళ్ళ హస్బెండ్ అయితే ఇద్దరూ కావాలి నాకు, నాకు బేబీని కావాలి, నా వైఫు నాకు కావాలి అంటున్నాడు. అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్న అయితే బేబీ కావాలి, అమ్మాయి కావాలి, కానీ ఎక్కువ ఛాన్సెస్ మా అమ్మాయిని సేవ్ చేయండి అంటున్నారు. అత్త, మామ కూడా అలాగే అన్నారు. బేబీ అయితే ఇంకొకసారి పుడుతుంది, మా కోడల్ని సేవ్ చేయండి, బేబీ కూడా కావాలి అన్నారు. డాక్టర్ ఒక్క మాట చెప్పారు, సి సెక్షన్ చేసుకోండి,